మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టుండి జనంలోకి వస్తానంటున్నారు. 2 టర్మ్లు అధికారం చలాయించి అది పోగాని దాదాపు ఏడాదికి పైగా ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీ బాస్ ఇప్పుడు సడన్ గా బహిరంగ సభ పెడతానడం వెనుక వ్యూహం ఏంటి? తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో సభ పెట్టడానికి సన్నాహాలు చేయిస్తున్న ఆయన అక్కడ ఏం చెప్పదలుచుకున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్సభ ఎన్నికల్లో చావు దెబ్బతో కుంగిపోతున్న పార్టీ శ్రేణులను యాక్టివ్ చేయడానికా, కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా ఉనికి చాటుకోవాలనా? కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్నది ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలనే. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇంకా కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, తర్వాత దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు ఇటీవల జనగామ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రదర్శించిన ఉత్సాహం ఇది. అధికారం కోల్పోయాక ఇలాంటి స్టేట్మెంట్లు వివిధ సందర్భాల్లో ఇచ్చారు కేసీఆర్. ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా అంటూ గత ఏడాది కాలంగా ఫామ్ హౌస్ లో నుంచి ప్రకటనలు గుప్పించి క్యాడర్లో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన బయటకు రాకపోయినా కేటీఆర్, హరీష్ రావులు ప్రజల్లో ఉంటూ పార్టీ నేతలకు అండగా ఉన్నామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా వారి మాటలను పట్టించుకోని కొందరు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఆ క్రమంలో అధికారం కోల్పోతే ఇక ప్రజలతో, పార్టీతో పనిలేదా అని గులాబీ శ్రేణులే కేసీఆర్పై చిర్రుబుర్రులాడుతున్నాయి. కనీసం అసెంబ్లీకి కూడా హాజరు కాకపోతుండటంతో ఇక కేసీఆర్ పనైపోయింది, రాజకీయాల్లో యాక్టివ్ కావడం కష్టమేనన్న అభిప్రాయానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి చివరి వారంలో భారీ బహిరంగ సభ పెడతామని ప్రకటించారు కేసీఆర్. దానికైనా కేసీఆర్ కట్టుబడి ఉంటారా లేదా అని బీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అయితే వారి అనుమానాలు పటాపంచులు చేస్తూ గులాబీ బాస్ నిజంగానే ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చే పనిలో పడ్డారట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వం కోల్పోయాక తొలిసారి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టబోతున్నట్లు పార్టీ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి. ఏడాది పాలన తర్వాత కాంగ్రెస్ సర్కార్ పాలనా వైఫల్యాలపై నిలదీసేందుకు ఆయన బయటకొస్తున్నారట. బహిరంగ సభను తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లోనే నిర్వహించాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారట. అందుకు తగిన ప్రాంగణం చూడాలని పార్టీ శ్రేణులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. అధికారం కోల్పోయాక మాజీ ముఖ్యమంత్రి పాల్గొనున్న గజ్వేల్ బహిరంగ సభకు 5 లక్షల మందిని సమీకరించాలని గులాబీ పార్టీ టార్గెట్ గా పెట్టుకుందట. మెదక్ జిల్లాలోని గజ్వేలు నియోజకవర్గంలో అంతమంది పట్టే సభాస్థలి కోసం పార్టీ వర్గాలు అన్వేషిస్తున్నాయట. ఇక గజ్వేలులోని సభ పెట్టడానికి కారణముందంటున్నారు. 5 లక్షల మందిని సభకు తరలించడం అంటే వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారమే. అది ఎలాంటి పొలిటికల్ హడావిడి లేని తరుణంలో అంతమందిని సమీకరించాలంటే తడిసి మోపెడవుతుంది. వేరే చోట ఎక్కడైనా సభ పెడితే జన సమీకరణ కష్టసాధ్యమవుతుంది కాబట్టి గజ్వేలునే సెలెక్ట్ చేశారట. గజ్వేలు ఎమ్మెల్యేగా కేసీఆర్ 3వ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదీకాక గజ్వేలుని ఆనుకుని ఉన్న సిద్దిపేట ఎమ్మెల్యేగా మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. దీంతో మామా అల్లుళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ల నుంచే మెజారిటీ జనాన్ని సమీకరిస్తే మిగిలిన ప్రాంతాల నేతలు అటూ ఇటుగా వ్యవహరించినా పెద్దగా ఫరక్ పడదన్న ముందు చూపుతోనే గజ్వేలును ఎంపిక చేశారట. అందుకు అనుగుణంగానే సభ నిర్వహణకు గులాబీ పార్టీ కసరత్తు చేస్తోందట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనా వైఫల్యమే ఎజెండాగా ఈ సభను నిర్వహించాలని కారు పార్టీ భావిస్తోంది. ఇటీవల ఫామ్ హౌస్ లో మాట్లాడినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తీరును తాను ఇన్ని రోజులు మౌనంగా గంభీరంగా చూస్తున్నారని, తాను కొడితే మామూలుగా ఉండదని, గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని డైలాగ్ వేశారు. తాను 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా పూర్తి చేయాలని ప్రాజెక్టుల గురించి వదిలేసి సంగమేశ్వర, బసవేశ్వర పనులు ఆగిపోయాయని అన్నారు. ఎస్ఎల్బీసీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కూలిన కాళేశ్వరం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. దీంతో గజ్వేల్ సభలో ఆయన ఏ సబ్జెక్టులపై ఫోకస్ పెడతారన్నది
ఆసక్తి రేపుతోంది. అదలా ఉంటే ఉన్నట్టుండి కేసీఆర్ బయటకు రావడం, బహిరంగ సభ పెడతాను అనడం వెనుక ఉన్న వ్యూహం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఓవైపు పార్టీ ముఖ్య నేతలను కేసులు వెంటాడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి కేసీఆర్కు ఉచ్చు బిగుసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్పై అభియోగాలు నమోదయ్యాయి. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణలో ఉండగానే మరో లిక్కర్ స్కామ్లో కవిత పేరు వినిపిస్తోంది. కేరళలో మద్యం కుంభకోణంలో సైతం కవిత ప్రమేయం ఉందని కేరళ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీని నడిపిస్తున్న ముఖ్య నేతలు కేసులు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో అసలే వరుస ఓటముల భారంతో కుంగిపోతున్న కారు పార్టీ క్యాడర్ మరింత ఢీలా పడిపోతోంది. మరోవైపు బ్రేకులు లేకుండా కొనసాగుతున్న వలసలు కార్యకర్తలను మరింత గందరగోళంలోకి నెడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు అభ్యర్థులు కరువైనా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. అది దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ కాస్త లేటైనా యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారట. పార్టీ లీడర్స్ను, క్యాడర్ను యాక్టివ్ చేయడానికి కేసీఆర్ బహిరంగ సభ ప్లాన్ అనే చర్చ నడుస్తోంది. ఎలాగైనా సరే బహిరంగ సభను సక్సెస్ చేసి పార్టీ శ్రేణుల్లో భరోసా నింపాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారట. మరి చూడాలి గజ్వేల్ సభతో ఆయనేం సాధిస్తారో.